ఈరోజు మరి 22వ రోజు. మరి అథర్వ వేద పారాయణ మనం చేస్తున్నాము, అవతరిస్తున్నాం. స్వర్గము మోక్షము అని రెండు గమ్యాలు మనకు వేదమాత చెప్తున్నది. మానవ జన్మ పరమార్థం ఈ రెండు, వీటిని సాధిస్తూ మిగతా పనులు చేసుకోవాలి. ఈ రెండు లక్ష్యాలు మర్చిపోయారు మనుషులు. బస్సు ఎందుకు ఎక్కావో నువ్వు మర్చిపోతే ఎక్కడ దిగుతావు? ఎక్కడైనా దిగొచ్చు. ఇంకా లక్ష్యం లేదు, బస్సు ఎక్కాలి, దిగాలి, మళ్ళీ బస్సు ఎక్కాలి, ఇదే పని. ఇంకే ఎక్కడ దిగాలి తెలియదు. ఇప్పుడు మానవ జాతి అలా ఉంది. ఈ ఫోన్లు కనిపెడుతున్నారు, ఈ టీవీలు, వాహనాలు, రాకెట్లు, మిస్సైళ్ళు ఇన్ని కనిపెడుతున్నారు. వస్తువులు, యంత్రాలు, మిక్సీలు, ఎన్నెన్నో కొత్త కొత్త వస్తువులు. పొట్టు తీయడానికి ఒక మిషను, ముక్కలు చేయడానికి ఒక మిషను, రసం తీయడానికి ఒక మిషను, ఇక చివరికి భోజనం కలిపి తినిపించే మిషన్ కూడా వచ్చింది. మన దగ్గరికి ఇంకా రాలేదు కానీ వచ్చింది. విదేశాలు స్నానం చేయించే మిషన్ కూడా వచ్చింది. చూస్తుంటారు వీడియో. అందులో పోయి కూర్చొని అది బటన్ ఆన్ చేస్తే నీళ్ళు పోసి నెత్తి అన్నీ చేస్తున్నారు అన్నమాట, స్నానం చేస్తుంది. కాబట్టి ఇలాగా ఇవన్నీ వచ్చేసాయి. కానీ అసలు ఎందుకు ఈ మనిషి ఎందుకు పుట్టాడు, ఏమిటి చేయవలసింది, ఏమైనా విశేషంగా ఉందా అంటే అది సమాచారం లేదు. ప్రపంచంలో ఎక్కడ లేదు సమాచారం. ఒక భారతదేశంలో శాస్త్రాల్లో ఉంది. భారతీయులు కూడా మర్చిపోయారు ఏంటి మానవ జన్మ అంటే. ఈట్, డ్రింక్, ఎంజాయ్, తిను, తాగు, తందనాలాడు, ఇంకేమున్నాయి, ఏం చేస్తాం చెప్పండి. ఏదో అప్పుడు చిన్నప్పుడు బాగా కష్టాలు పడ్డాం. ఇక దేవుని దయ వల్ల పిల్లలు బాగా చదువుకున్నారు, సంపాదిస్తున్నారు, పంపిస్తున్నారు. ఇంకేం చేస్తాం, తిరిగి కూర్చుంటాము, ఇల్లు కట్టుకున్నాము, కారు కొనుక్కుంటాం. నాన్న చాలా కష్టాలు పడ్డాం, నాన్న మంచి కారు కొనుక్కో, డ్రైవర్ని పెట్టుకో, తిరుగు నాన్న, నువ్వు తిరుగు. మరి కొడుకులు కూడా ఉన్నారు కొంతమంది. వాడు మురిసిపోతాడు, నా కొడుకు ఎంత బుద్ధిమంతుడు, కారు కొనుక్కొని తిరుగు అంటే. నువ్వు పెట్రోల్ ఎట్లా, పెట్రోల్ కూడా పంపిస్తానన్నా, నెలకు 5,000 పెట్రోల్ వాడుకో. మా అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు అనుకుంటున్నారు. ఇట్లా భౌతిక సుఖాలలో నిమగ్నమైపోవడమే మానవ జీవన పరమార్థం. డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే పంచిపెట్టమని చెప్పట్లేదు ఎవడు చెప్పడది. తిను, తాగు, ఇంకేమైనా వీలైతే ఇంకో పెళ్లి చేసుకో, నీకేమైంది, ఏం తక్కువైంది చెప్పు, నీకు ఎన్ని బాధలు పడ్డావయ్యా, ఆమె తొందరగా పోయింది, అప్పటి నుంచి పిల్లల కోసం ఎంత కష్టపడ్డావు, ఇప్పుడైనా పెళ్లి చేసుకో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మా నాన్నకు పెళ్ళి, మా అమ్మకు పెళ్ళి అని సినిమాలే తీశారు. అట్లా అలా ఉందన్నమాట ఈ ప్రపంచం. కనుక ఎందుకు పుట్టాము, అసలు మానవ జన్మ అనేది అందరూ కూడా విదేశీ సంస్కృతి, విదేశీ మతాలు ఏం చెప్తున్నాయంటే మనిషి కూడా ఒక జంతువే, మామూలుగా ఒక ప్రాణి. అన్ని ప్రాణుల్లో ఒక ప్రాణి, పెద్ద విశేషం ఏమీ లేదు. 2 కాళ్ళతో నడుస్తాడు. కాకపోతే అన్ని ప్రాణులు నవ్వలేవు, మనిషి ఒకడు నవ్వుతాడు, నవ్వుల పాలవుతాడు, అదొకటి స్పెషాలిటీ అని. ఈ విధంగా సోషల్ యానిమల్ అని తేల్చి చెప్పారు. సామాజిక ప్రాణి మనిషి, అంతకంటే ఏమీ లేదు పెద్దగా. ఈ దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము, మోక్షము, పుణ్యము, పాపము, పునర్జన్మ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్వర్గం, మోక్షం ఇలాంటివి ఏమీ లేవండి. అవి ఏదో రాసుకున్నారు వాళ్ళు అప్పట్లో. ఈ సైన్స్ తెలియక, సోషల్ స్టడీస్ తెలియక, టెక్నాలజీ లేక పిచ్చి పిచ్చిగా వాళ్ళు దేవుడు, దయ్యం అని ఇలా ఆలోచించారు అని మేధావులు అయినా అని అనిపించుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదేమిటి, మానవ జన్మ ఎందుకు అంటే స్వర్గ మోక్షాలు సాధించడం కోసము భగవంతుడు ఏర్పాటు చేశాడు. అవకాశం ఉంది ఇక్కడ. అవకాశం ఉన్నాక కూర్చో, సీట్ ఉంది కదా, నేను కూర్చోనండి, కూర్చోవే, సీట్ ఖాళీ ఉంది, ఎందుకు నిలబడతావు, 3 గంటల ప్రయాణం ఉంది, లేదు నేను కూర్చోను, నిలబడతాను, పిచ్చా అనుకుంటాడు వాడు చెప్పేవాడు. అట్లాగా మనుషులు ఇక్కడ అవకాశం, మానవ జన్మలోనే అవకాశం ఉంది స్వర్గ మోక్షాలు సాధించడానికి, ఇంకెక్కడా కుదరదు. ఇతర ప్రాణులకు యజ్ఞం చేయమని భగవంతుడు చెప్పలేదు.
ఇతర ప్రాణులకు యోగము చేయమని చెప్పలేదు. ఇతర ప్రాణులకు దానం చెయ్యి, పరోపకారం చేయని చెప్తాడు, ఉపదేశం ఇస్తారు. కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరి కోతులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రకరకాల జంతువులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఎవరు కూడా యజ్ఞం చేయించగలుగుతారా? ఏ ప్రాణితోటైనా ట్రైనింగ్ ఇచ్చి యోగా చేయించగలుగుతారా? ధ్యానం చేయించగలుగుతారా? అంటే కేవలం మానవ జన్మలోనే సాధ్యము. వేరే ఏ జన్మకు, ఏ జీవికి మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా, ట్రైనింగ్ ఇచ్చినా సాధ్యం కాదు. మనిషికే సాధ్యం. కాబట్టి మనిషికే ఇవన్నీ ఉపదేశాలు, నీతులు, నియమాలు అన్నీ కూడా. కనుక మనిషి జన్మ పరమార్థం ఏమిటి అంటే స్వర్గము, అంటే ఉత్తమ జన్మలు సాధించడము. మోక్షము అంటే ఈ జన్మ మరణ పరంపర నుంచి విడుదల. ఈ రెండు గొప్ప లక్ష్యాలు ఉన్నాయి మానవ జన్మ. అయితే ఏం చేయమంటారు? స్వర్గ మోక్షాలు సాధించాలంటే ఈ తిండి తినొద్దా, ఇలా ఉండొద్దా, ఇక్కడికి పోవాలా, అడవికి పోవాలా, చెట్టు కింద కూర్చోవాలా అని అడుగుతారు కొంతమంది. అలా ఏం లేదండి, నువ్వు ఎక్కడైనా ఉండవు, కానీ లక్ష్యం మర్చిపోకు. మనం ఢిల్లీకి పోవాలంటే ట్రైన్ ఎక్కుతాం, రిజర్వేషన్ చేసుకుంటాం, ముందే ఏసీ. మరి ఏసీ చేసుకుంటే ఏమిటి సుఖం? రిజర్వేషన్ అంటే హాయిగా పడుకోవచ్చు, లేవచ్చు, కూర్చోవచ్చు, తిరగవచ్చు, మొహం కడుకోవచ్చు. మరి బయట అంటే టాయిలెట్ కూడా మనం బయట పోవాల్సిన అవసరం లేదనమాట. అన్ని సౌకర్యాలు ఉంటాయి. దానితో పాటుగా నువ్వు ప్రయాణం చేస్తుంటావు. సౌకర్యాలు ఉండి రైలు కదలకుంటే రిజర్వేషన్ చేసుకున్నామండి, ఏంటిది గంట లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది, అయ్యో 3 గంటలు లేటా, ఇంకా మేము ఎప్పుడు పోతామండి ఢిల్లీకి, అరే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని తిట్టుకుంటాం. ఆ రైల్వే వాళ్ళని అందరిని తిట్టుకుంటాం. అందరు మొదలు పెడతారు, ఈ రైల్వే వాళ్ళు ఇంతేనండి, ఆ టికెట్లు రేట్లు పెంచుతుంటారు, సౌకర్యం ఉండదు, పాడు ఉండదు అని ఒక పాట మొదలు పెడితే ఆ చుట్టుపక్కల అందరూ అవునండి మాకు ఇట్లాగే అనుభవం అయింది, ఒకసారి వరంగల్ పోతే ఇట్లా అయింది, ఒకసారి కాశీకి పోతే ఇట్లా అయింది, అంతా ఇలాగే ముచ్చట్లు ఉంటాయి. ఇంకా రైలు కదిలిందంటే రైలు కదిలిందని సంతోషిస్తారు. రైలు కదలకుండా అన్ని సౌకర్యాలు ఉంటే మీరు కూర్చుంటారా? ఫ్రీగా కూర్చోబెడతాం, టికెట్ ఏం తీసుకో, కూర్చుంటారా? మరి అలా ఉంది ఇప్పుడు మనిషి జీవితం. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ కదలిక లేదు, చలనము లేదు, పురోగతి లేదు, ముందుకు పోవడం లేదు. మనిషి అక్కడే కూర్చుంటున్నాడు. ముందుకు వెళ్ళాలి, ఒక్కొక్క మజిలీ, ఒక్కొక్క ఊరు దాటుకుంటూ ఆ రైలు ముందుకు వెళితేనే గమ్యానికి చేరుకుంటాం. ఇట్లా మన జీవితం కూడా ఒక్కొక్క దశ దాటిపోవాలి. శూద్రుడు వైశ్యుడు కావాలి, వైశ్యుడు క్షత్రియుడు కావాలి, క్షత్రియుడు బ్రాహ్మణుడు కావాలి, బ్రాహ్మణుడు యోగి కావాలి. ఇది క్రమంగా. మరి బ్రహ్మచారి గృహస్థుడు, గృహస్థుడు మానవస్థుడు, మానవస్థుడు సన్యాసి, సన్యాసి తర్వాత పరివ్రాట్. ఎక్కడైతుంది? నిలువ నీరులాగా అక్కడే నీరు కదలడం లేదు. నీళ్లు ప్రవహించకుంటే నాచు చేరుతుంది, కుళ్ళిపోతాయి. ఆ నీటి లోపల జీవశక్తి ఉండదు, స్వచ్ఛత ఉండదు, ప్రవహించే నీటికి ఎటువంటిది అంటదు. మానవ జీవితం ప్రవహించడం లేదు, ప్రయాణించడం లేదు, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే తెలియదు ఎవ్వరికి. స్వర్గ మోక్షాలు సాధించాలనే విషయం ఎవరికి తెలుసు? స్వర్గం అనగానే మనకు స్వర్గము ఎక్కడో ఉంటుంది, ఇంద్రుడు ఉంటాడు, అక్కడ అప్సరసులు ఉంటారు, రంభ ఊర్వశి మేనకు ఉంటారు, కల్పవృక్షం ఉంటుంది, కామధేను ఉంటుంది, అమృతం ఉంటుంది, దేవతల అమృతం తాగుతారు. ఇటువంటి ఒక రకమైన ఆలోచనలు మనకు నింపి పెట్టారు. ఆ స్వర్గం ఎందుకు పాడైంది నాయన, అక్కడే ఉంటుంది అంత. అలా అమృతం అంటారు కానీ అమృతం కాదు, పాడలేదు. అంత మద్యపానం, మంచి వైన్ బ్రాండీ అని కొంతమంది చెప్పుకుంటారు, తాగుపోతుంది. కాబట్టి స్వర్గం అంటే ఆ రకమైన క్రమం కలిగించారు. ఇక మోక్షం మనకి ఎందుకు ఆయన దాంట్లో వచ్చేది సచ్చేది. మోక్షం అంటారు కానీ మోక్షం పొందిన వాళ్ళని చూడబోయారు అని ఇలాగా ఎవరికి నమ్మకం లేదు. కాస్త కూస్త పేర్లు తెలిసిన వాళ్ళు కూడా దాన్ని నిరాదరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి స్వర్గ మోక్షాలు మనకు వేదంలోనే వస్తాయి. స్వర్గ మోక్షాలు అనే శబ్దాలు మహర్షి దయానందులు కూడా రాశాడు. స్వర్గం అంటే ఏమిటి? సుఖపూర్వకమైన వ్యవస్థను స్వర్గం అంటారు అని. అన్ని అనుకూలంగా ఉండడం స్వర్గంలో ఉన్నట్టుంది. ఎప్పుడు స్వర్గం? భార్య మంచిది, ఉత్తమురాలు, చెప్పినట్టు వింటుంది, పిల్లల చాలా బుద్ధిమంతులు,
బంధుమిత్రులు అంతా అనుకూలంగా ఉన్నారు, ఏ రోగము లేదు, రొచ్చు లేదు, అప్పులు లేవు, బాధలు లేవు, చక్కగా తిన్నది ఒంటికి పడుతుంది, కానీ నేను దాన్ని నిద్రపోతున్నాడు. ఇంకా స్వర్గం అంటే ఏమిటి? అప్పుడు ఇల్లు కొంచెం ఇక్కడ సత్సంగం అవుతుంది వస్తా, ఎందుకయ్యే సత్సంగం, మా ఇల్లే స్వర్గమయ్యే నాయన, అంతా మా ఇంట్లో ఎంత అనుకూలము, పిల్లలు నేను గీచిన గీటు దాటరు, ఇల్లు వదిలి ఏం చేయాలి, ఇంత స్వర్గం ఇచ్చాడు భగవంతుడు, ఇంత సుఖం నాకు అని చెప్పుకుంటారు కొంతమంది. కాబట్టి స్వర్గము అంటే సుఖపూర్వకమైన వ్యవస్థ. అది శరీరంలో ఉండొచ్చు, చుట్టూ అనుకూలంగా వాతావరణంలో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు. అది రావాలంటే పుణ్యకార్యాలు చేయాలి అని చెప్పారు. ఎవరు పుణ్యకార్యాలు చేసి ఉంటారో, చేస్తున్నారో వాళ్ళకే స్వర్గము అనుభవానికి వస్తుంది. స్వర్గంలో ఉన్నట్టుంది స్వర్గం. ఇది ఎక్కువ ఈ స్వర్గం అనే శబ్దము వీళ్ళు వాడుతుంటారు తాగుబోతుంది. దీని తాగురా నాయన, ఒక్కసారి తాగినామంటే నేను స్వర్గం కనబడుతుంది, స్వర్గం అంటుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మద్యపానం చేస్తేనే అప్పుడు అన్నీ మర్చిపోతారు, బాధలన్నీ పోతాయి, అది స్వర్గం అంచులు కనబడతాయి అంటారు వాడు. కానీ మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే స్వర్గం అంటే సుఖపూర్వకమైన వ్యవస్థ. ఇప్పుడు మీకు ఇక్కడ నరకం లాగా ఉందా, స్వర్గం లాగా ఉందమ్మా? ఇదంతా వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఎవరు తిట్టడం లేదు, పని చెప్పడం లేదు, ఎవరు పీడించడం లేదు, బాధించడం లేదు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వినొచ్చు, వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు, ఆహుతులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. స్వేచ్ఛ అంటాం. ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అది స్వర్గం లాగా. ఇంటికి వెళ్తే ఇవన్నీ కుదరవు. ఏమైంది అట్లా కూర్చున్నావు, అది వంట చేయవా అంటారు. ఇక్కడ ఎవరు నువ్వు ఈ పని చేస్తావా, చేయవా అని ఎవరు అన్నారు. చెబితే ఎవరైనా కొంచెం సహాయం చేస్తావా అమ్మ అంటే అడుగు, నేను చెయ్యను, నాకు వీలు లేదు, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేతులు నొప్పులు ఉన్నాయి, వేళ్ళ నొప్పులు ఏదో చెప్తే సరే అమ్మా అని కోరిని అడుగుతారు. అంటే స్వర్గం అంటే అనుకూలమైనటువంటి వ్యవస్థ. అది ఎప్పుడు అంటే నువ్వు ఉత్తమ జన్మలు ఎత్తినప్పుడు అనుకూల వ్యవస్థ ఉంటుంది. కొందరు పుట్టుకతోటే రోగాలు, ముక్కుకుంటా మూలుకుంటా, వాడు పుట్టడం ఆపరేషన్ చేసి దానికి 3 లక్షలు ఖర్చు, మళ్ళీ ఇంక్యుబేటర్లో పెడతారు. తర్వాత పెరిగిన కొద్దీ రోగాలు, మందులు, డాక్టర్లు, ఆపరేషన్లు. వీడు ఎందుకు పుట్టాడో, పుట్టకున్నా బాగుంటారా దేవుడా అనే పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకు అంటే అది పాపం యొక్క ఫలితము. అది పుట్టి చచ్చిపోయిన పీడబోతుండే, ఇంతకుముందు ఒకటి పుట్టి ఇట్లానే పోయాడు, వీడు పుట్టి ఎందుకు ఇట్లా 3 ఏళ్ల నుంచి ఎన్ని లక్షలు ఖర్చు అయిపోయి, ఎంత తిరుగుతున్నావు, తిండి లేదు, నిద్ర లేదు అని వాళ్ళు అనుకుంటుంటారు. ఏ పాపం చేశావురా దేవుడా అని రోజు అంటారు. కాబట్టి ఎందుకు అంటే పాపము చేస్తేనే ఇటువంటి దుఃఖాలన్నీ వస్తూ ఉంటాయి. పుణ్యము చేసుకో, నువ్వు మొత్తం పుణ్యమే చేసుకో అని ఎవరు చెప్పట్లేదు. కొంత చేసుకోవయ్యా, కనీస సౌకర్యాల కోసం చేసుకో. 100% పుణ్యం చేసే నీకు శక్తి లేదు, బుద్ధి లేదు, సంస్కారం లేదు తెలుసు. కానీ 10% రిజర్వేషన్ లేదు, ఏసీ లేదు, కనీసం ఆ 3rd క్లాస్ డబ్బాలో ఎక్కాలంటే కూడా 100 రూపాయల టికెట్ కొనుక్కోవడానికి డబ్బు ఉండాలి కదా. అది కూడా లేని పరిస్థితి చాలా మంది. అది కూడా ఉండదు, ఏం టికెట్ లేదు, ఏం లేదు. లోపల వచ్చి ఆ బాత్రూమ్ దగ్గర, టాయిలెట్ దగ్గర కూర్చుంటారు. వాడు భార్య పిల్లలు అంతా కూడా మూటలు పట్టుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు పుణ్యం. దరిద్రులను, రోగులను, వికలాంగులను అందరినీ చూసి మనం తెలుసుకోవాలట. అమ్మో పాపం చేస్తే ఇటువంటి జన్మలు, ఇంత దుఃఖం ఉంటుందా? ప్రత్యక్షంగా భగవంతుడిని చూపిస్తున్నాడు. దరిద్రుడు ఇంటింటికి తిరిగి అడుక్కుంటాడు. ఎందుకు అంటే తెలుసుకో, వాడిని చూసి తెలుసుకో. నువ్వు వాడికి దానం చేయకుంటే నీ పరిస్థితి అంతే అవుతుంది. వాడు దానం చేయకపోవడం వల్లనే అటువంటి జన్మ వచ్చింది. చాలామంది అనుకుంటారు పేద ఇంట్లో పుడితే పాపం అనుకుంటారు. ధనవంతుల ఇంట్లో పుట్టి కూడా వాడు మొత్తం ఆస్తిని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. వాడు చివరికి చిప్ప చేతికి తీర్చిపోతాడు. కాబట్టి మనము పుణ్యం అనేది ఉన్నప్పుడు నువ్వు ఏ ఇంట్లో పుట్టినా సరే క్రమక్రమంగా అభివృద్ధి, సమృద్ధి అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి పుణ్యకార్యాలు కొంత పర్సెంట్, 10% అనేది చేసుకోవాలి. మనకు వేదం అందుకే చెప్తుంది, మొత్తం చేయమంటే మనుషులు చేసేవారు అలా దగ్గరకు రారు అని చెప్పేసి త్యక్తేన భుంజీత, త్యాగ భావంతో అనుభవించు అని చెప్తుంది. అనుభవించు, కానీ త్యాగము అనేది ఒక్కటే యాడ్ చేసుకో. ఒక్క ఉప్పు ఎంత ఉప్పు కలుపుకుంటాం, కిలో
వంకాయ కూరకు కిలో ఉప్పు ఎవడు కలపడు, ఒక 20 గ్రాములు కలుపుతారేమో, 20-25 గ్రాములు. అలాగా నీ జీవితంలో అన్ని సుఖాలు అనుభవించు. దానితో పాటుగా త్యాగము, దానము, సేవ కొంత చేసుకుంటే ఆ పుణ్యము నిన్ను కాపాడు. కొండంత దూదిని అండబెట్టడానికి కొండంత నిప్పు అవసరం లేదండి. ఒక్క నిప్పు రవ్వ పడితే ఆ దూది రాశి మొత్తం కాలిపోతుంది. అలాగా మనము కొంత పుణ్యం కూడా చేసుకొని వాళ్ళు కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు, బతుకుతూ ఉంటారు. అంటే ఊరికే నా పొట్ట నిండిందా, నేను బాగుపడ్డాను ఇంతే. ఇక వాళ్ళ దృష్టిలో నేను చెప్పాను కదా, 10 పైసలు, రూపాయి, 50 పైసలు, 2 రూపాయల బిళ్ళలు దానం చేసి ఇక అంతే మహాదానం, మేము చాలా గొప్పవాడడం. లేదండి, ఏమిటండి చిల్లరంతా జమ చేసి, ఈ చిల్లరంతా నేను తిరుపతి పోయినప్పుడు శ్రీశైలం అప్పుడు వెళ్తాను కదండి, అక్కడ పిచ్చగాళ్ళు దానం చేయడానికి జమ చేస్తున్నాను. ఏమిటి జమ చేసి చిల్లర పైసలు అన్నమాట. వాడికి దానం చేసి కూడా నువ్వు పాపమే కూడా కట్టుకుంటున్నావు. ఎందుకంటే వాడు గుట్కాలు తింటాడు, సిగరెట్లు తాగుతాడు, చుట్టలు తాగుతాడు, మందు తాగుతాడు, ఇంకా వాడికి 2 భార్యలు 3 భార్యలు ఉంటారు. వాడికి నువ్వు రూపాయి కాదు 50 పైసలు ఇచ్చినా అడగే. పాపాన్ని కొని తెచ్చుకున్నట్టే, పాపాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. కాబట్టి నీవు నీ 10 పైసలైనా సరే, ఒకటే ఆవుతండి, పిడికడ ఆవుతి యజ్ఞకుండంలో వేస్తే అది దేవతలకి, అదే పిడికడ ఆవుతి పిడికడే కదా అని చెట్టు కింద పోసేస్తే, నీళ్ళలో బారేస్తే ఏమవుతుంది? దేవతలకైతే చేరదది, ఏమైనా కావచ్చు. బట్టి మీరు ఇచ్చే 10 పైసలైనా 10 రూపాయలైనా యోగ్యులకు చేరే ప్రయత్నం చేయాలి. సరే, యోగ్యులో అయోగ్యులో ఆకలితో అలమటిస్తున్నాడు, వాడు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టండి, పండ్లు ఇవ్వండి. కానీ డబ్బులు మాత్రం ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బులని ఇవ్వాలి. మనము 20 ఏళ్ళ అమ్మాయిని పెంచి ఎవరింటికి పడితే వాడు అమ్మాయిని అప్పచెప్తారు. ఎవరైనా ఎంత జల్లడ పడతారు. జల్లడ పట్టినా కూడా మన కర్మ కొద్దీ ఒక్కొక్కసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎంతో ఆలోచించి చేసుకోవాలి. స్వర్గ సుఖము అనేది మనకు మనం చేసుకునేదే. మనం జీవితం లోపల కొంత సహాయం చేయాలి, దానం చేయాలి అని చెప్పి ప్రతిరోజు గృహస్థుడు యజ్ఞం చేయాలన్నారు. ఎంతసేపు యజ్ఞం చేయాలి? ప్రతిరోజు చేయాల్సి వస్తే అంటే 20 నిమిషాలు పడుతుంది. మీరు నిత్య ఆహుతులు 16 ఆహుతులు ఇవ్వాలి. 16 ఆహుతులు ఇచ్చి మీరు యజ్ఞం పూర్తి చేయడానికి ఒక 20 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. ఇంకా చేస్తూ నైపుణ్యం వస్తే మీరు అది ఏమవుతుంది, ఇంకా టైం తగ్గవచ్చు కూడా. కాబట్టి అది చేసుకుంటే ఆ యజ్ఞము 20 నిమిషాలు చేసుకుంటే 23 గంటల 40 నిమిషాలు సుఖంగా ఉంటాము. మళ్ళీ సాయంత్రం చెప్పారు కాబట్టి సాయంత్రం కూడా చేసుకుంటే 45 నిమిషాలు. 45 నిమిషాల సమయాన్ని 24 గంటల్లో తీసేస్తే ఎంత? 23 గంటలు 20 నిమిషాలు. నువ్వు సుఖంగా శాంతిగా ఉండాలనుకుంటే 40 నిమిషాలు యజ్ఞానికి కేటాయించు. అందుకే మంత్రాలు చెప్తున్నాయి మనకు. సాయం సాయం గృహపతిన్నో అగ్ని, ప్రాత సౌమనసస్య దాత. ప్రాత గృహపతిన్నో అగ్ని, సాయం సౌమనసస్య దాత. ఉదయం చేసిన యజ్ఞం వల్ల నువ్వు సాయంకాలం దాకా ప్రసన్నంగా ఉంటావు. సాయంకాలం చేసిన యజ్ఞం వల్ల మళ్ళీ తెల్లవారుజామున నువ్వు చేసే యజ్ఞం సమయం వరకు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటావు అని భగవంతుడు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఇక స్వర్గము అంటేనే త్యాగం అండి. లోభము స్వార్థము ఎక్కడ ఉంటుందో అక్కడ నరకం ఉంటుంది, భయం ఉంటుంది. గుడిసెలో ఉండే వ్యక్తికి ఇంటికి తలుపు ఉండదు, తాళము ఉండదు, వాడు బయటనే పడుకుంటాడు. ఎలా ఇంట్లో దోసుకోపోయేవాడు ఉన్నాడు. దొంగ కూడా అయ్యో వీడింట్లో దొంగతనం చేసి నేను నరకానికి పోతానా అని భయం ఉంటుంది వాడి. దొంగలు ఎవరింట్లో పడతారండి? డబ్బున్న వాళ్ళు, లక్షాధికారులు ఇంట్లో తప్ప గుడిసెలో ఉన్న వాడి దగ్గర ఎవరు పడతారు? ఎవడో పనిమాల దొంగ పడతాడో తెలియదు. కనుక మనము ఈ త్యాగ భావంతో ఎప్పుడు అనుభవిస్తావో నీకు స్వర్గము ప్రాప్తమవుతుంది. చాలామంది ఎన్నో రకాల ఐశ్వర్యాలు, పొలాలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, పశువులు ఉంటాయి, రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి. కానీ దాన గుణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టే వాళ్ళు రకరకాలైన దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా దుఃఖాలకే సరిపోతూ ఉంటుంది. వాళ్ళ డబ్బంతా
రోగాలకే ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి స్వర్గాన్ని నువ్వు పొందాలి అంటే టికెట్ తీసుకోవాలి. డబ్బును వెచ్చిస్తేనే టికెట్ దొరుకుతుంది. టికెట్ తీసుకుంటేనే నిన్ను రైలు ఎక్కనిస్తారు, బస్సు ఎక్కనిస్తారు. ఫ్రీగా ఎక్కుతామంటే కుదరదు. కాబట్టి స్వర్గాన్ని సాధించాలనేది లక్ష్యం. మొట్టమొదటి స్వర్గం అని చెప్పారు, తర్వాతనే మోక్షం. స్వర్గము పొందకుండా మోక్షం రాదండి. స్వర్గం అంటే అన్ని సుఖాలు ఉండడం అనమాట. అంత అనుకూలం, ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. శరీరం కూడా అనుకూలము, సుందరమైన శరీరము, బలమైన శరీరము, 100 ఏళ్ల ఆయుష్, తల్లిదండ్రులు దేవతలు, ఉత్తములు, ఇల్లు ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఇదంతా సుఖం. ఇవన్నీ దొరికిన తర్వాత నీవు వాటి పట్ల విరక్తితో ఆ సుఖాలను వదులుకుంటే అప్పుడు నీకు మోక్షం. ఆ సుఖాల మాయలో పడిపోయావంటే నీకు మోక్షం లేదు. సుఖాలు ఎంత ఎక్కువైతే భోగే రోగ భయం అన్నారు, రోగాలు స్టార్ట్ అవుతాయి. మహాపురుషులు చూడండి, పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టారు, రాజ కుటుంబాల్లో పుట్టారు, అన్ని సుఖాలే, వాళ్ళు దుఃఖమే లేదు. కానీ మొహం ఎత్తిపోయింది, వాళ్ళ వైరాగ్యం వచ్చేసింది. మనకు ఉన్నది ఒక గోచి, ఒక గుడిసె, అయినా కూడా ఎవరికి వైరాగ్యం వచ్చే పరిస్థితే లేదు. సిద్ధార్థుడు శుద్ధోదనుడి కుమారుడు, ఆయనకి ఏం తక్కువ ఉంది, చిటికేస్తే నౌకర్లు సేవకులు అందరూ వస్తారు. వైరాగ్యం వచ్చింది, భార్యను వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు. వైరాగ్యం రావని ఎవరన్నా కూర్చోబెట్టి ఉపదేశం చేశారు. అలాగే నేను రోజు చెప్తున్నాం, ఎవరు చెప్పలేదు. మన మనసులో ఒక భావన, శవాన్ని చూశాడు, రోగిని చూశాడు, ముసలివాడిని చూశాడు, ఆలోచించాడు. మనకు కూడా వస్తుంది వైరాగ్యం, ఎప్పుడో ఒకసారి కాసేపు వస్తుంది, మళ్ళీ పోతుంది. సో ఒక 5 లక్షలు ఎవడో తీసుకున్నాడు, 3 లక్షలు ఎవడో తీసుకున్నాడు, ఇస్తామన్నాడు, ఇవ్వలేదు, అడిగి విసిగొచ్చి అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఈ డబ్బులు ఇవ్వడమే పాపం, అసలు సహాయం చేయవద్దు, అసలు అన్ని పాపాలు డబ్బులోనే ఉన్నాయి అని ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. కాబట్టి అన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా వాటికి లోబడకుండా ధర్మ కార్యాలు, ఉపకార కార్యాలు చేస్తూ ఉంటే అప్పుడు నీకు మోక్షం వస్తుంది. సుఖాలు ఉన్నప్పటికీ కూడా లిప్తుడు కాకూడదన్నమాట, ఆసక్తి ఉండదు. స్వర్గం భగవంతుడు ఇస్తాడు, నువ్వు పుణ్యకర్మలు చేసినప్పుడు నీకు స్వర్గము లాంటి వ్యవస్థ కల్పిస్తాడు. కానీ ఆ స్వర్గ సుఖాలలో మునిగిపోయావంటే ఎన్ని రోజులు ఉంటుంది స్వర్గం? పుణ్యం అయిపోయిన తర్వాత స్వర్గం కూడా పోతుంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ స్వర్గ సుఖాలు ఇచ్చినప్పుడు ఆ సుఖాలలో నిమగ్నం కాకుండా మెల్లిగా మోక్షము కోసము, అత్యంత సుఖము ఏమిటి? మోక్షం. దానికోసం ప్రయత్నం చేయాలి. విడుదల. నీకు భగవంతుడు ఎన్నో శక్తులు ఇచ్చాడు, నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి దాన్ని నువ్వు పరోపకారానికి, లోక కళ్యాణానికి, ఆత్మ కళ్యాణానికి వినియోగించు. అందుకే మనం చదువుతున్న మంత్రం చెప్తోంది, స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతా పావమాని ద్విజాన. ఆ వరదాయిని అయిన వేదమాత నీకు వరాలు అనుగ్రహిస్తుంది. ఆ వరాలను ఏం చేసుకోవాలి? వరాలు ఇస్తే ఆయు, ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చసం, ఇవన్నీ వరాలు. ఇవన్నీ ఏం చేసుకోవాలి? ఆయుష్ ఇచ్చారు. నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి వేదమాత 100 ఏళ్ళు, 150 ఏళ్ళే ఆయుష్ ఇచ్చింది అనుకుందాం. ఇక 150 ఏళ్ళు గడప కదలకుండా ఇంట్లో కూర్చొని కొడుకు, మనవడు, మునిమనవడు ఎత్తుకొని ముద్దులాడుకుంటూ ఇక మురిపాలు, ముచ్చట్లు, ఇదే ఇందుకోసం. అది 150 ఏళ్ళు ఇచ్చింది. నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితంగా 150 ఏళ్ళు ఆయుష్ దొరికింది, ఆరోగ్యంగా ఉన్నావు. నేనేం చేయాలి అంటే ఈ సమయాన్ని వినియోగించుకొని నీవు వైరాగ్యము పొంది ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి. డబ్బులు ఎందుకు ఇచ్చింది? మూటలు కట్టి లెక్కలు పెట్టి దాచిపెట్టుకోవడానిక? ధర్మ కార్యాలకు వినియోగించుకోవాలని ఒక అవకాశం లేదు. అంతే. డబ్బులు తీసుకోవడం, దాచిపెట్టడం, అక్కడ ప్లాట్లు కొనుక్కోవడం, ఇక్కడ రియల్ ఎస్టేటు, అక్కడ నగలు, బంగారం. అమ్మో బంగారం రేటు పెరుగుతుంది, ఎందుకన్నా ఒక కిలో బంగారం కొని పారేస్తే పీడ వస్తుంది. అమ్మో వెండి కూడా పెరుగుతుంది, ఇదో 2 కిలోలు కొందాం. ఇలా రకరకాల వస్తువులు కొనడము, దాచిపెట్టడం, దాచిపెట్టడం. ఇట్లా కొంతమంది పాపం కష్టపడి ఏవో ఇలాగే డబ్బులు హైదరాబాద్, అక్కడ ఒక ప్లాట్, ఇక్కడ ఒక ప్లాటు, లేకపోతే అపార్ట్మెంట్ కొని పెడతారు. వాడు ఉండేది ఎక్కడ? అమెరికాలో.
వాడికి తెలుసుకుంటారు, మోసగాళ్ళు ఉంటారు, చీటర్స్. అపార్ట్మెంట్ ఉంది కానీ యజమాని అమెరికాలో ఉంటాడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఈ లోపల ఏం చేస్తారు వాళ్ళు, దొంగ కాగితాలు సృష్టిస్తారు. అది ఆ అపార్ట్మెంట్ మాదే అని చెప్పి తాళం తీసి మాదే అని చూపించి అది అమ్మేస్తారు. వీడు వచ్చేసరికి నలుగురి చేతులు మారి ఉంటుంది. అట్లా బోలెడు జరుగుతున్నాయి హైదరాబాద్. ఎందుకంటే యజమాని ఎక్కడో ఉంటాడు, ఆశ. హైదరాబాద్లో ఒకటి ఉండాలి, అమెరికాలో ఒకటి ఉండాలి, మళ్ళీ అంకపూర్లో ఉండాలి. ఎందుకంటే మంచి సొంత ఊరు, పుట్టిన ఊరు. ఇక్కడ లేకపోతే నలుగురు ఎవరింట్లో పోయి ఉంటాం, చుట్టాలింట్లో, అవసరం లేదు అని. ఈ రకంగా మనిషి స్వర్గ సుఖాలు వచ్చినప్పుడు మాయలో పడిపోయి ధార్మిక సాధన, ఆధ్యాత్మిక సాధన అనేది చేయడం లేదు. చాలా మంది తేలిపోతారు. డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, వాళ్ళ వ్యవహారము, మాట తీరంతా. డబ్బులు వచ్చిన తర్వాత మాత్రము బస్తీ మీద సవాల్, ఇంకా కంటికి కూడా కనబడరు, చూడరు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మనకు దేవుని దయ వల్ల, మనం చేసిన పుణ్యం వల్ల అనుకూలం దొరికింది, అనుకూలత దొరికింది. కుటుంబంలో అనుకూలం ఉంది, శరీరంలో అనుకూలం ఉంది, మనస్సు కూడా అనుకూలంగా ప్రసన్నంగా ఉంది. ఏం చేయాలంటే మోక్ష సాధన చేయాలి అన్నారు. మహర్షి దయానందుడి జీవితమే తీసుకోండి, ఆయనకి ఏం తక్కువ ఉంది? తండ్రి తహసీల్దార్, బ్రాహ్మణులు, డబ్బుకు కొదవలేదు, తిండికి కొదవలేదు, గొప్ప పేరుంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఆసక్తిని వదిలేశాడు. ఇంకా ఇంతకు మించిన సుఖము, ఆనందం ఏమిటి అని వెతుక్కోవడానికి ఆయన ఇల్లు వదిలేశాడు. ఎంత తిరిగాడు అసలు! అంత తిరుగుడు మనం తిరగలేము. ఇప్పుడంటే రైలు, బస్సులు, కార్లు ఇవి వచ్చాయి. అప్పుడు అది కూడా లేదు. కాళ్ళు, ఒంటి కాళ్ళతోటే ఆయన తిరిగాడు. చెప్పులు కూడా ఉన్నాయో లేవు, అప్పుడు చెప్పులు ఎక్కడే కానీ. అలా తిరిగి 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 మానవ జీవిత పరమార్థం తెలుసుకున్నాడే. మనం తిరగాల్సిన శ్రమ తప్పించాడని కూడా చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ మనం చేయాలంటే మన జీవితంలో తయారవుతుంది, మనం చేయగలుగుతాం. ఎవడో చేశాడు కష్టపడి, తలపాడు చేసుకొని మనం వాడుకుంటున్నాం. అలాగే మహర్షి దయానందుడికి వచ్చినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఇది ఏమిటి, ఈ చావు ఏమిటి, ఈ పుట్టుకి ఏమిటి, ఈ మానవ జన్మ ఏమిటి, ఏమిటి, ఎందుకు అని ఆలోచించాడు. అలాగా ఆలోచించి అన్వేషించి సాధించాడు. అలాగా మనము కూడా ఏమిటంటే, చాలామంది చేసే పొరపాటు ఇదే అన్నమాట. సుఖంగా ఉన్నప్పుడు దేవుడు లేదు, ధర్మము లేదు, నీతి లేదు, నియమం లేదు, పరోపకారం లేదు, సేవలు. బిజీ, బాగా వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నాం, వచ్చి పడుతున్నాయి. కాలం కలిసి వచ్చినప్పుడు వచ్చి పడతాయి, మరి వర్షంలాగా పడుతూ ఉంటుంది. ఇక వాడు అదే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు, అందులోనే కొట్టుకుపోతుంటాడు. తప్పమైన ఒక రోజు ఆ పుణ్యం అయిపోతుంది, మొత్తం బిజినెస్లో లాస్, కుప్పగూలిపోతుంది. ఇంకా వాడు చిప్పబట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పుణ్యము ఉన్నంతసేపు ఈ సుఖాలు ఉంటాయి. అని పుణ్యం ఎప్పుడు నశిస్తుందో క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని చెప్పారు. నీ పుణ్యం ఎప్పుడు తగ్గిపోతుందో నువ్వు వీధిన పడతావు, కుక్క చావు చస్తావు. నేను అడిగే దిక్కుండదు, పలకరించే దిక్కుండదు. మహాపురుషుల జీవితాల్లోనే తప్పలేదు. రాముడికి పుణ్యకాలం అయిపోయింది, ఇక ఆయన చేసుకున్న గత జన్మ పాపాలు అనుభవించే సమయం వచ్చింది. పట్టాభిషేకం ఆగిపోయింది, పోతే పోయింది పట్టాభిషేకం. కనీసం రాజభవనంలో ఉన్నాడంటే పో, అవతలికి పో, అడవికి పో. అడవికి మామూలుగా పోయినా బాగుండేది. నార చీరలు కట్టుకో, నెత్తికి మర్రిపాలు రుద్దుకో, జటాధారివై వెళ్ళు. ఏమిటి ఇంత భయంకరంగా! చూడండి, పూర్వజన్మ పాపాలు ఒక్కసారి కనుక ఫలించడం మొదలు పెడితే ఊహించలేమన్నమాట. కాబట్టి పుణ్యాలు ఉన్నప్పుడు అందులో పుణ్యాల వల్ల వచ్చే ఫలితాలు, భోగాల్లో మునిగిపోకుండా స్పృహతోటి మెలగాలి. స్పృహ తెచ్చుకో, ఆత్మస్పృహతో మెలుగు. ఓ భగవంతుడా, నాకు అంత అనుకూలంగా ఎందుకు ఇచ్చావు అంటే, నీవు అంతకు మించి ఇంకేదో సాధించే ప్రయత్నం చెయ్యి, అందుకోసం ఇచ్చాడు భగవంతుడు అని. నేను శతపథ సుభాషితాలను ఒక బుక్ రాశాను. ఆ పుస్తకం చాలా రోజులైంది, 15 ఏళ్ల కింద కాపీలు అయిపోయి. అందులో 30 కథలు ఉన్నాయి. అది శతపథంలోని సుభాషితాల ఆధారంగా. ఒక కథ ఏం చెప్తుందంటే, అందరికంటే పాపాత్ముడు ఎవరు అంటే, ఎవరైతే అన్ని అనుకూలంగా స్వర్గం లాంటి వాతావరణంలో ఉండి కూడా
మోక్ష సాధన చెయ్యని వాడు, ఆధ్యాత్మిక చింతన చెయ్యని వాడే పాపాత్ముడు అని. ఎందుకంటే నీకు 70 ఏళ్ళు వచ్చాయి, ఆరోగ్యం ఉంది, ఏ నొప్పులు లేవు, చక్కగా దృఢంగా బలంగా శరీరం ఉంది, అనుకూలమైన వాతావరణం ఉంది. నువ్వేం చేయాలి ఆ వయసులో అంటే ఆధ్యాత్మిక చింతన చేసుకోవాలి. పూర్వం మనకు సన్యాసాశ్రమం అని ఉండేది. సన్యాసి ఏం చేయాలి అంటే ఇప్పుడు సన్యాసులంతా కోట్లు జమ చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పటి సన్యాసులు కాదు వాళ్ళు. అప్పుడు పాతకాలం సన్యాసికి ఏం పేరంటే పరివ్రాజకుడు అని ఒక పేరు. అంటే సన్యాసి పరివ్రాట్లా అంటే తిరుగుతూ ఉండాలన్నమాట. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తిరుగుతూ ఏం చేయాలంటే ధర్మోపదేశం చేయాలి. ఒక్కచోట ఉండకూడదు, నిలువ నీరులాగా ఉండకూడదు, నదిలాగా ప్రవహిస్తూ పోవాలి. అది అతడి కర్తవ్యము అని చెప్పారు, సన్యాసి కర్తవ్యం. అటువంటి వాతావరణం ఉండేది. ఎవరైనా సన్యాసి వచ్చాడంటే అందరూ ఎగబడి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా అతనికి మర్యాదలు చేసి భోజనం పెట్టేవాళ్ళు, ధర్మాలు తెలుసుకునేవాడు. కనుక ఆ రకంగా సన్యాసి తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేయాలి. కాబట్టి మనము అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా అక్కడే సుఖాల లోపల నిమగ్నమై ఉండకూడదు. కొంత మనము సాధన ప్రయత్నము చేసుకోవాలి. అప్పుడే మనం స్వర్గాన్ని దాటి మోక్షం వైపుకు వెళ్ళిపోతాం. చాలామంది మహాపురుషుల జీవితాల్లో ఇప్పుడు సుభాష్ చంద్రబోసే ఉన్నాడండి. ఆయన వీరుడు, ఆయన కుటుంబము అంతా ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఆంగ్ల ప్రభుత్వంలో గొప్ప గొప్ప పదవులు వాళ్లకు. ఎవ్వరూ కూడా చదువురాని వాళ్ళు లేరు, డబ్బుకు లోటు లేదు, పెద్ద ఇల్లు. అయినా అన్ని కాలదన్నుకొని చివరికి ఆయనకు IAS ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. అయినా కూడా అన్నీ వదిలేసుకొని తల్లి తండ్రి ఎంతమంది బతిమిలాడినా వినకుండా చివరికి దేశం కోసమై ఆయన బలిదానం అయిపోయాడు. కాబట్టి ఆయన స్వర్గాన్ని వదిలేసి మోక్షాన్ని పొందాడు. ఎన్ని సుఖాలు! అన్ని సుఖాలలో కూడా కాలదన్నుకోవడం అంటే మామూలు విషయం కాదండి. ఏమీ లోటు లేదు, అంత అనుకూలమే. అట్లా ఎంతోమంది వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, యోగులు, మేధావులు. ఎంతోమంది సుఖాలను తృణప్రాయంగా గడ్డిపోచలాగా తీసిపారేశారు. మనమైతే ఆ గడ్డిపోచ కూడా ఎందుకైనా మంచి దాచిపెట్టుకుంటే మంచిదేమో, ఇంకా 4-5 గడ్డిపోచలు దొరికితే అంతా కలిపి ఒక దారం తయారు చేసుకోవచ్చు, ఇంక దేనికైనా పనికి వస్తుందని ఆలోచిస్తారనమాట. కానీ వాళ్ళేమో ఆ రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు చిరస్థాయిగా మిగిలింది. రాముడి పేరు 9 లక్షల ఏళ్ల కిందట పుట్టాడంటారు రాముడు, ఇప్పటికీ ఉంది. అంటే ఆయన నిరంతరము మోక్షంలో ఉన్నాడు. స్వర్గ సుఖాలు పోయినా సరే ఏమాత్రం బాధపడలేదు, ఏడవలేదు, చింతించలేదు, ఆలోచించలేదు. రామాయణం మొత్తంలో చూడండి, అడవికి పోయినాక ఒక్కరోజన్నా ఆయన దశరథుడు ముసలాయన మా నాన్నగారికి ఏం రోగం వచ్చిందో నన్నిట్లా అడవికి పంపించాడు, మా చిన్నమ్మ చిన్నప్పుడు ఎంతో ముద్దుగా మెచ్చింది, ఏమైందో ఏమో నన్నిట్లా అడవికి పొమ్మని చెప్పింది అని తిట్టుకున్నట్టు అనుకున్నట్టు మనకు ఎక్కడా కూడా కనిపించదు. ఇంకా లక్ష్మణుడు 1-2 సార్లు అన్నాడు, అంటే దాన్ని అలా అనకూడదు, తప్పు అని చెప్పాడు. భలే అన్నావయ్యా, నా మనసులో ఉన్నది నువ్వే అన్నావు, భలే అన్నావు, ఇంకా 4 మాటలు అను అని చెప్పలేదు. కాబట్టి అలాగా రాముడు స్వర్గ సుఖాలను వదులుకున్నందుకు దేవతగా మారిపోయాడు. రాముడి పేరు ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం. ఇక రాముడిని కన్న పుణ్యానికి ఆ దశరథుడి పేరు చెప్పుకుంటున్నాం, ఆ కన్న పుణ్యానికి ఆ కౌసల్య పేరు చెప్పుకుంటున్నాం. అనుసరించినందుకు లక్ష్మణుడు, ఏ గుడికి పోయినా రాముడు, లక్ష్మణుడు, సీత. మళ్ళీ వాళ్ళకి సహాయం చేసినందుకు హనుమంతుడు. చూడండి, ఒక మంచి పనిలో సహాయపడితే అందరూ పేరు కూడా చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఒక చెడ్డ పనైనా అంతే. రావణాసురుడు ఉన్నాడు, వాడి పేరు చెప్పుకున్నాడు, మారీచుడు, సుబాహుడు, తాటకి, రాక్షసులు సహకరించిన రాక్షసులు ఉన్నారు. అలాగే వద్దు ఇది తప్పుడు పని అని వదిలేసి వెళ్ళిపోయాడు విభీషణుడు, ఆయన రాముడితో పాటు మిగిలిపోయాడు. చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఉన్నాడండి. ఆ అశ్వత్థామ, ఈయన హనుమంతుడు, ఈ విభీషణుడు, ఇలాగా అగస్త్యుడు, ఎవరు మొత్తం 5 చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అందులో విభీషణుడు కూడా చిరంజీవి అంటారు.
ఎందుకు అంటే రాక్షస కులంలో పుట్టినప్పటికి కూడా రాక్షస బుద్ధులు లేవు. కాబట్టి ధర్మము పక్కన నిలబడ్డాడు. అవకాశం దొరికినప్పుడు కూడా ధర్మం వైపు పోని వాళ్ళు ఉంటారు. సరే, ఇన్ని రోజులు అన్న దగ్గర ఉన్నాడు, రావణాసురుడి దగ్గర. మరి ఉన్నాడు అంటే మరి ఎందుకున్నాడు? మరి అంత బుద్ధిమంతుడైతే ఎందుకున్నాడు అండి అంటారు కొంతమంది. మరి అవకాశం దొరకలేదో మరి ఏమిటో కారణం మనకు తెలియదు. ఎదురు చూస్తున్నాడేమో ఎప్పుడు వస్తుందా అని. రాముడి రూపంలో అవకాశం వచ్చింది, ఇది అధర్మం అని వదిలేశాడు. అవకాశాలు వచ్చినా వదిలిపెట్టని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆయన అవకాశం వస్తేనైనా వదిలిపెట్టాడు. కాబట్టి అలాగా మరి చిరంజీవిగా మిగిలిపోయాడు. కాబట్టి మనము స్వర్గ సుఖాలను కాలదన్నుకోవడం అనేది బిగ్ థింకింగ్, గొప్ప ఆలోచన అది. కక్కుర్తి మనుషులు చిన్న చిన్న సుఖాలకే పడిపోతారు. ఇంకా దాన్ని కూడా వదిలిపెట్టుకోలేదు, చిన్నపాటి సుఖాలు. కానీ మహాపురుషులేమో కొండంత సుఖాలను కూడా వదిలిపెడతారు. అందుకనే వాళ్ళు దేవతలుగా మరి చిరస్థాయిగా నిలిచిపోతారు. కాబట్టి మనం స్వర్గము పుణ్యము చేయడం వల్ల నువ్వు కోరుకోకపోయినా స్వర్గం లభిస్తుంది. కానీ లభించిన తర్వాత ఆ సుఖాలలో మునిగిపోకుండా బయటపడు. అంతకంటే మించిన దాని గురించి ప్రయత్నం చేయి. ఒక వ్యక్తి మామూలుగా ఏదో 10,000 సంపాదించుకుంటున్నాడు, 20,000 సంపాదించుకుంటున్నాడు. అవకాశం వస్తే 1,00,000 సంపాదిస్తాడు. లక్షాధికారి అయిన తర్వాత అంతే చాలే ఊరుకోడు కదా, కోటీశ్వరుడు కావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అంతకు మించి వెళ్ళాలి. ఆ రకంగా మనిషి ఎప్పుడూ కూడా సుఖము అంటే ఇప్పుడు కనబడేది చూస్తున్నది ఇదే సుఖం అనుకుంటున్నారు. ఇంకా ఇంతకు మించి లేదనుకుంటాడు వాడు. పరమానందము అంటారు. భగవంతుడు సత్తు చిత్తు ఆనంద స్వరూపం. ఆనందం భగవంతుని దగ్గర సముద్రం అంత ఆకాశం అంత ఆనందం ఉంది. మనిషి దగ్గర చిటికెడంతా కూడా లేదు. కాబట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇది దేవుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకో, బదులు తెచ్చుకో, అప్పు తెచ్చుకోవాల్సిందే. ఇంకా మనిషి ఆత్మలో ఆనందం లేదండి. అన్నీ ఉన్నాయి. సత్తు అంటే ఉనికి ఉంది, చిత్తు అంటే జ్ఞానం ఉంది. కానీ ఆనందము కేవలము భగవంతుని తత్వం అని చెప్పారు. కాబట్టి అది మనం తెచ్చుకోవాల్సిందే, అప్పు తెచ్చుకోవాల్సిందే తప్ప మనము తయారు చేసుకోలేము. కాబట్టి ఇవన్నీ సుఖాలు ఉన్నాయి. లడ్డు తింటే సుఖము, ఫ్యాన్ వేసుకుంటే సుఖము, పట్టుబట్టలు వేసుకుంటే సుఖము. ఈ సుఖాలన్నీ తాత్కాలికము అన్నారు, క్షణికం, క్షణమాత్రమే అన్నమాట. లడ్డు ఎంతవరకు సుఖమో నోట్లో వేసుకొని నమిలి గొంతు దాటిందంటే ఇంకేం సుఖం ఉంది, అయిపోయింది. అలాగా తాత్కాలిక సుఖాలు అని చెప్పారు. మళ్ళీ సుఖాలు ఎక్కువైన కొద్దీ రోగాలుగా మారుతాయి. చూడండి, మీరు గమనించుకోండి. కుర్చీ ఇచ్చి నువ్వు కూర్చోవయ్యా, బస్సులో నిలబడ్డా, ఎవరైనా సీట్ ఇచ్చారు, అబ్బా అదృష్టం అని కూర్చుంటావు. ఎంతసేపు కూర్చుంటావు? 2 గంటల, 3 గంటల, 5 గంటల? 5 గంటలు అయినాక కదులుతావా లేదా? నిలబడదాం అనుకుంటావు, కూర్చోవయ్యా కూర్చో అంటారు. కొంచెం కాళ్ళు నొస్తున్నాయండి చాలాసేపు. నేను పర్వాలేదు కూర్చుంటే వేరే వాడు కూర్చుంటాడు, సీట్ దొరకదు. ఇంకా వాడు భయాన్ని కూర్చుంటాడు. మళ్ళీ 1 గంట, 2 గంటలు, 7 గంటలు అయింది. ఇంకా వాడికి తట్టుకోలేక లేస్తాడు. నీ సీటు పోతే పోయింది, దరిద్రం సీటు, నేను నిలబడతా. కూర్చొని కాళ్ళు పట్టేసుకుంటున్నాయి అంటే సుఖము కూడా అలా ఉంటుంది. అందరూ అనుకుంటారు సుఖము 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 అంటే ఆ సుఖం ఎక్కువైపోతే అదే దుఃఖం అయిపోతుంది. అందుకని అది బ్యాలెన్స్గా ఉన్నంత వరకే సుఖము. ప్రేమ మర్యాద ఎక్కువైపోతే వెగట అనిపిస్తుంది. చూసుకోండి, మీరు గమనించుకోండి. మర్యాద ఈ గోదావరి జిల్లాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో పోయామంటే మర్యాదతో చంపుతారు వాడు. మనకు చాలా విసుగు అనిపిస్తుంది. సరే, మంచి మర్యాదే, కాకపోతే ఓవర్. ఏదైనా ఓవర్ అయిపోతే అది మనం తట్టుకోలేమన్నమాట. బుద్ధిమంతులు భరించలేదు, బుద్ధిహీనులు అది కూడా నచ్చుతుందేమో కానీ అట్లాగా. కాబట్టి మనము సుఖాలు అనేవి పరిమితికి లోబడి ఉంటాయని తెలుసుకోవాలి. మనం ఆ పరిమితి దాటిందంటే సుఖము దుఃఖమైపోతుంది. ప్రతి ఒక్కటి చాలామంది ఈ మంచం మీద అదేంటి పరుపు, స్పాంజ్ పరుపు, దాని మీద దుప్పటి, ಮತ್ತೆ నెత్తి కింద దిండు, ఇవన్నీ ఫ్యాను, ఏసీ, ఇవన్నీ సుఖం అనుకుంటున్నారు.
అని డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇవి ఎంత వాడుకుంటే అంత దుఃఖము, రోగాలు వస్తాయి అని చెప్తున్నారు. స్పాంజి పరుపులు వాడొద్దు. పూర్వం ఏమిటి, ఆ బొంత అని కుట్టుకునేవాళ్ళు. పాత బట్టలన్నీ కలిపి బొంత కుట్టుకొని ఆ బొంత వేసుకొని పడుకునేవాళ్ళు. ఆ బొంతల కాలం పోయింది. ఇప్పుడు బొంత ఎవడికి కావాలి? బొంత పురుగులాగా తయారై ఆ ఫ్యాన్లు వేసుకొని ఆ మంచం మీద పరుపు మీద పడుకునేసరికి స్పాంజి పరుపుల మీద వేడెక్కువైపోతుంది, హీట్ బాడీ, రోగాలు వస్తాయి. కాబట్టి ఏది సుఖము ఏది దుఃఖము అనేది మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. మళ్ళీ సుఖము మితిమీరితే దుఃఖం అవుతుందనే జ్ఞానం కూడా పోయింది. లక్షలు కోట్లు వచ్చేసరికి ఇంకా వాడి ఆలోచన మారుతుంది. కోట్లు వస్తున్నాయి, మరి ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిస్తే ఎట్లా, వాడు తీసేసుకుంటాడు. దీన్ని దొంగ లెక్కలు రాయడానికి ఒకటి సీఏ కావాలి, అదొక ఆలోచన. మళ్ళీ ఏమో ఈ ఇద్దరు కొడుకులు ఉన్నారు, చిన్నోడైతే పర్వాలేదు, పెద్దోడు దుబారా చేస్తాడు, వానికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో తెలిస్తే వాడు కొట్టేస్తాడు, వాడికి అప్పచెప్తే నాశనం చేస్తాడు, ఇవ్వకుండా వాడు ఊరుకోడు, వాడు దుర్మార్గుడు, ఎట్లా ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటాడు వాడు. కానీ వాడు ఊరుకోడు కదా, కొడుకు, పెద్ద కొడుకు దుర్మార్గుడు, వాడికి అంతకంటే పెద్ద ప్లాన్లు వేస్తుంటాడు. భార్య కూడా మరి కొడుకుకు సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం. అలాగా డబ్బులు పెరిగిన కొద్దీ రకరకాల సమస్యలు. సరే అన్నీ ఉన్నా కూడా డబ్బులను మెయింటైన్ చేసుకొని మూటగట్టుకొని పోయేది లేదు అసలు. మళ్ళీ అలెగ్జాండరు ఎక్కడో వచ్చాడు, ఎక్కడి నుంచో గ్రీసు దేశం నుంచి దండయాత్రకు వచ్చాడు. అరిస్టాటిల్ చెప్పాడు, విశ్వ విజేత కావాలి, అన్ని దేశాలు జయిస్తూ భారతదేశం వచ్చి అన్నీ జయిస్తావు, జయించి ఏం తీసుకుపోతావు? అడవులు, కొండలు, గుట్టలు, నదులు, లోయలు అన్నీ దాటుకుంటూ సైన్యంతో సహా మరి వచ్చాడు. భారతదేశం మీదకి అన్ని దేశాలు తిరిగాడు, ఓడిచ్చాడు, భారతదేశం వచ్చాడు. అప్పటికే సైన్యం అంతా అలసిపోయింది. భార్య లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, ఏమీ లేదు, అన్నీ వదిలేసుకొని వచ్చారు 1000 మంది సైనికులు. ఇవన్నీ అప్పటికే వాళ్ళు అంటున్నారు, మేము వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం, నీ యుద్ధం వద్దు అని, విశ్వ విజేత మాకు అవసరం లేదు, ఏమన్నా జావు, మేము పోతాం అంటున్నారు. ఉండండి, ఈ ఒక్క భారతదేశాన్ని జయించామంటే ఇక మనం హాయిగా వెళ్ళిపోవచ్చు అని ఏదో బతిలాడుకుంటున్నాడు. అటువంటి ఈ దేశానికి వచ్చాక ఆయన మరి పురుషోత్తముడు అనే ఒక గొప్ప వీరునితో పోరాటం జరిగింది, ఓడిపోయాడు. చివరికి ఆయన మలేరియా జ్వరం వచ్చేసి చచ్చిపోయాడు. మరి తోవలను చచ్చిపోయాడు, దేశం పోనే లేదు. ఆయన చనిపోయేటప్పుడు చెప్పాడట ఆయన, ఆ శవపేటిక లోపల నా చేతులు 2 బయట పెట్టి శవపేటికను తయారు చేయండి అన్నాడు. ఎందుకు అంటే, ఇంత విశ్వ విజేతనైనా కూడా నా 2 చేతుల్లో ఏమీ తీసుకుపోవట్లేదని జనమంతా చూసి సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పాడంట. అట్లాగా ఎంత సంపాదించినా సరే మనము బతకడానికి అవసరం కొంత, కానీ దానము, త్యాగము అనే వాటితోటే అవి కనబడని సంపదలుగా మనం వెంట తీసుకొని పోతాం. ఇది మహాత్ములు, మహర్షులు మనకు చెప్పినటువంటిది. కాబట్టి సుఖాలు పరిమితము అని తెలుసుకోవాలి. పూర్వం ఏం చేసేవాళ్ళంటే, ఈ నవాబులు, సుల్తాన్లు, జమీందారులు, దొరలు, వీళ్ళు బాగా డబ్బు, అధికారం ఉన్న తర్వాత 40 మంది భార్యలు, 100 మంది భార్యలు, 200, 500, 1000 భార్యలు కూడా ఉండేవాళ్ళు. భార్యలు అంటే ఏమీ లేదు, ఎక్కడ పోతే ఏ ఊరు పోతే అక్కడ అందంగా కనిపిస్తే ఎత్తుకురావడం, ఆ అంతఃపురంలో పారేయడం, కాపల. ఆ భార్యలను అనుభవిస్తాడా, వాడికి సంతానం అవుతుందా, ఎంతమందికి, వాడి రాజా కార్యాలయంలోనే నిమగ్నమై ఉంటాడు. అంటే కేవలం కక్కుర్తి అన్నమాట. చాలా ఈ ప్రపంచమంతా కక్కుర్తితోటే నడుస్తుంది. 90% జనం తినకపోయినా దాచిపెట్టుకుంటారు, అరగకపోయినా తినేస్తారు. అరే పెళ్ళికి వచ్చాము, ఎన్ని వంటలు ఉన్నాయి, ఏమో ఇదేందో అదేదో తింటూనే ఉంటాడు వాడు. అరగకపోయినా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అవసరం లేకపోయినా తినేవాళ్ళు ఉన్నారు. ప్రపంచం అంతా కక్కుర్తి మనుషులు. బుద్ధిమంతులు, సంస్కారవంతులు మనం చాలా తక్కువ కాబట్టి అసలు లేరు, అంతా వీళ్ళే అనుకుంటారు. కక్కుర్తి వాళ్ళే కనిపిస్తారు. కాబట్టి ప్రపంచం అంతా ఇలాగే ఉందనుకుంటారు. కాబట్టి ఈ కక్కుర్తి లక్షణాలు పోవాలి అంటే త్యాగము, దానము. ఏమి తినకపోయినా సరే వాడు పుణ్యాన్ని బట్టి వాడికి శక్తి ఉంటుందండి, ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. తింటేనే బలం అనుకుంటారు చాలామంది. పుణ్యకార్యాలు చేయడం మొదలు పెడుతూ ఉంటే
మనం తినకపోయినా కూడా నిమ్మలంగా ఉండొచ్చు, శక్తివంతంగా ఉండొచ్చు, ఆయురారోగ్యాలతో ఉండవచ్చు. కాబట్టి మనము స్వర్గాన్ని, సుఖాలను పొంది ఆ మాయలో పడిపోయామంటే మానవ జన్మ పరమార్థమే మర్చిపోతాం. కాబట్టి మరి మన మహర్షులు అందుకోసమే తాత్కాలిక సుఖాలను వాళ్ళు లెక్క పెట్టకుండా శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన ఆనందం అని చెప్పారు. కనుక తాత్కాలిక సుఖాలు ప్రలోభానికి గురి చేస్తాయి. సామాన్యులు 90% మంది అందులోనే నిమగ్నమైపోతారు. చింతకాయ తొక్కు, మంచి వేడి వేడి అన్నంలో చింతకాయ తొక్కు వేసుకొని నూనె పోసుకొని తింటే అబ్బా అది రుచే వేరు, ఆ స్వర్గమే వేరు అంటాడు ఒకడు. లేదండి పప్పుచారు వేసుకొని, మా నాయనమ్మ చేస్తుందండి పప్పుచారు, అసలు నెయ్యి వేసుకొని పప్పుచారు వేడి వేడి అన్నం తిందామంటే ఇక స్వర్గానికి బెత్తడు దూరం అంటాడు. ఇవే సుఖాలు అనమాట వాళ్ళకి. ఇంత గురించి ఇక సుఖము, యజ్ఞం చేస్తే యజ్ఞం ఏం సుఖం ఉంది అక్కడ? నువ్వు అన్నీ తీసుకెళ్ళి అందులో హోమంలో వేసి బుడిద చేసి వస్తున్నావు, అదేం సుఖము? చూడు ఎంత మంచిగా కడుపు నిండా తింటున్నాం, చూడు ఎంత బాగా ఉందో, బలంగా ఉన్నాం. యజ్ఞంలో వేస్తే ఏం పుణ్యం వస్తుంది, ఏం సుఖం వస్తుంది? ఇలాగా మాట్లాడతారు వాళ్ళు. అంటే ఎప్పుడు తిండి, బట్టలు, ఇల్లు, వాకిలి, నగలు ఇదే సుఖం అనుకుంటారు. కానీ చివరికి అవి దుఃఖంగా మారుతాయి. వాటి పరిణామము, సుఖాలు ఎక్కువైపోతే నీ శరీరము భరించలేదు, దుఃఖంగా మారిపోతుంది. కాబట్టి సుఖాలతో పాటు దానము, త్యాగం వల్ల ఆ సుఖము రోగంగా మారకుండా నిన్ను రక్షిస్తుంది. నువ్వు 2 లడ్డూలు తిను, ఇంకో 2 దానం చేసావనుకో, ఆ 2 అరిగిపోతాయి. 4 నువ్వే తింటే ఉన్న ఇంకా మిగిలిన 2 లడ్డూలు కూడా తినడానికి అనుకూలంగా నీ కడుపు ఉండదు. కాబట్టి అందుకోసం త్యాగము, భోగము 2 కలుపుకొని నడవయ్యా అని చెప్తున్నాడు భగవంతుడు. ఉత్త త్యాగం అంటే మొత్తం వదిలేయమంటే ఏడ్చి వస్తారు. కాబట్టి మొత్తం వదలాలంటే మహాపురుషులకే సాధ్యం అది. ఇక అందుకోసం సామాన్యుడికి ఏం చెప్పారంటే ఉత్త భోగం, భోగమే అయితే రోగమైపోతుంది. కాబట్టి అదే కుదిరే పని కాదు. కాబట్టి త్యాగము సగం, భోగం సగం, 2 కలుపుకొని నడువు అని చెప్పారు. ఇంకా వివేకం పెరిగిన కొద్దీ ఆ త్యాగం మొత్తం త్యాగమేనండి, మాకేం అవసరం లేదు అంటే అది స్వతంత్రంగా స్వయంగా అనిపిస్తే మంచిదే. ఆ స్థితికి రావాలంటే మాత్రం విశేషమైనటువంటి కృషి చెయ్యాలి. కాబట్టి సుఖాలన్నీ తాత్కాలికము అని తెలుసుకొని సుఖాల పట్ల అపేక్షను వీడి పరమ సుఖాన్ని, పరమానందాన్ని మనిషి పొందే ప్రయత్నం చేయాలి అని చెప్పారు. కనుక మరి మోక్షము అనేది విడుదల అన్నారు. మోక్షం అంటే ఏమిటి? జన్మ మరణ పరంపర, పుట్టడం, చావడం, చావడం, పుట్టడం. ఇది మన చేతిలో లేని వ్యవస్థ. మన పాప పుణ్యాలను బట్టి భగవంతుడు జన్మలను ఇస్తూ ఉంటాడు. మరి జన్మ పరంపర ఉన్నంత వరకు దుఃఖము తప్పదు అన్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కాబట్టి పుట్టడము దుఃఖమే, పెరగడము దుఃఖమే, ముసలితనము దుఃఖమే, బంధువులు ఉంటే దుఃఖము, లేకపోతే దుఃఖము, అన్నీ దుఃఖాలే. కాబట్టి ఈ జన్మ మరణ పరంపర ఆగిపోతే అదే అత్యంత సుఖం అన్నారు. అది ఆగాలంటే అనేక జన్మల సాధన అనేది అవసరం అవుతుంది. కాబట్టి అది ఒక జన్మలో కుదిరే పని కాదు. కాబట్టి కొంత కొంత మెల్లిమెల్లిగా ప్రయత్నం చేసుకో అని చెప్పారు. అసలు మోక్షం అనేదే లేదండి, ఇవన్నీ పొట్ట నింపుకోవడానికి ఏవో మాటలు చెప్తారు అనేవాళ్ళు ఉన్నారు. అని మనకు ధర్మ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. సన్యాసి పరోపకారం చేసుకుంటూ తిరుగుతాడు. అప్పటి వ్యవస్థలు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడేమిటి, నీకు సలహా ఇచ్చాం కదా, నాకు ఎంత ఇస్తావు? కౌన్సిలింగ్ సెంటర్లను పెట్టుకున్నారు. అంటే ఏమిటి? సలహాలు ఇవ్వడం. ఇదో నాకు ఇట్లా ఉందండి, అది అట్లా ఉంది, ఈ సమస్య ఉంది, ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆమె వ్యక్తి కూడా ప్రేమించింది, కానీ ఈ మధ్య ప్రేమించలేని, వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది, ఏం చేయమంటారని వస్తాడు ఒకడు. దాన్ని కౌన్సిలర్ అంటారు. ఆ కౌన్సిలింగ్ దానికి చెప్తేందుకు, జవాబు చెప్పినందుకు గంటకు 1000 రూపాయలు, ఇంకా డిమాండ్ ఉంటే గంటకు 5000. ఓరి సలహా ఇచ్చినందుకే మర్యాద రామన్న సలహాలు ఇప్పుడు అలాగా వచ్చేసాయి. ఇక మానసిక సమస్యలు, రోగాలు ఉన్న వాళ్ళకు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉండనే ఉన్నారు. అన్ని డబ్బులు ఇస్తేనే, ఫ్రీ ఏమీ లేదండి. ఇక ఫ్రీ అంటే ఇక మాలాగా ఇలాగా అంతే, ఎవడు రాడు. ఫ్రీ అంటే ఏమో వీళ్ళకి పని పాటలు లేదేమో,
అసలు వీళ్ళను నిజంగా వీళ్ళకి అంత పవర్స్ ఉంటే ఎంత ఫ్రీ ఎందుకు చేస్తారు వీళ్ళు? జగ్గి వాసుదేవుని కలవాలంటే 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. 3 నెలల ముందు తీసుకుంటే కానీ ఆయనను కలవలేము ఆన్లైన్. కాబట్టి డబ్బు 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 కనుక మనిషి ఈ సుఖాల మాయలో పడిపోయి మోక్షానికి దూరం అవుతున్నాడు. మోక్షం పొందాలంటే పరోపకారం చేయాల్సింది. నువ్వు ఎంత పరోపకారం చేస్తే నీకు భవబంధాలనేవి అంతగా తొలగిపోతాయి. ప్రత్యేకంగా ప్రయత్నం ఏమి లేదండి ఇంకా దానికి. శాస్త్రాలు చదవకపోయినా పర్వాలేదు, నువ్వు దానం చెయ్యి, సేవ చెయ్యి, పరోపకారం చెయ్యి, ఉన్నంత లోపల చింతన చెయ్యి. క్రమక్రమంగా నీకు ఈ వాసనలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి మహాపురుషుల జీవితాలు మనం చూస్తే వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ అనిపిస్తుంది సామాన్యుడికి. ఎప్పుడు పరోపకారం, చనిపోయే సమయంలో కూడా పరోపకారం. మహర్షి దయానందుడు చనిపోయే సమయంలో విషాహారం ఇచ్చిన వ్యక్తిని కూడా క్షమించాడని చెప్తారు. ఎవరు క్షమిస్తారు అసలు? మనం 10 రూపాయలు వాపసు ఇవ్వకుంటేనే 10 సార్లు తిట్టుకుంటాం. విషాహారం పెట్టి తన మరణానికి కారణమైన వ్యక్తిని కూడా క్షమించి ధనం ఇచ్చి పంపాడని చెప్తారు. అలాగా మహాపురుషుల జీవితం అంతా పరోపకారం పరోపకారం పరోపకారం. ఇక సామాన్యుల జీవితం అంటే దాచిపెట్టు 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 దాచిపెట్టు. ఎంత దాచిపెట్టినా కూడా ఇంకా సరిపోదేమో. వాడేమంటాడు, బాగా దాచిపెడుతున్నావు అన్నీ, కానీ ఇప్పుడు మరి కొడుకుకు, చిన్న కొడుకు పెద్ద కొడుకు, మరి కూతురికి ఏమి ఇయ్యవా? దానికోసం కూడా చేస్తున్నా, మెల్లగా ప్రయత్నం చేస్తున్నా, దానికి కూడా ఇంత దాచిపెడుతున్నా, లేకుంటే అది ఊరుకుంటుందా అని ఇట్లాగా దానికి పెట్టిన తర్వాత ఇంకోటి ఇలాగా భగవంతుడు ప్రతి ప్రాణికి కూడా 2 చేతులు, మనిషికైతే 2 చేతులు 2 కాళ్ళు తలకాయ నోరు అందరికి ఇస్తున్నాడు. ఒక తల్లిదండ్రులకే ఇవ్వడం లేదు, కొడుకుకు కూడా ఇస్తున్నాడు. కానీ వీడేమనుకుంటాడు అంటే, తల్లిదండ్రులు నేను లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడో ఏమో, నేనంటే చిన్నప్పుడు చాలా కష్టాలు పడి బతికిన వాడు సుఖంగా ఉండాలి అని చెప్పేసి సోమరిపోతూ దద్దమ్మ పనికిరాని మొద్దులాగా తయారు చేసి పెడతాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చినా సరే వాడికి పని రాదు, పాట రాదు, ఏమీ రాదు. ఈరోజు పేపర్లో వచ్చింది, వీడియో కూడా పెట్టారు. క్లాసులో విద్యార్థులు అధ్యాపకుడిని కొడుతున్నారు. 10వ తరగతో 9వ తరగతో పిల్లలు ఏదో వినలేదని చెప్పి ఏదో తిట్టాడంటే మాస్టర్ అని మీద పడి కొడుతున్నారు. అది వీడియో తీశారు. అది అలా ఉన్నాయన్నమాట పెంపకాలు. బట్ ఈ సుఖము ఎక్కువ కోరుకోవడము అంటే తొందరగా నాశనం కావడమే. నీవు తినేది తక్కువ, ఇతరులకు ఇవ్వగలిగేదే ఎక్కువ. అది ఎక్కువ చేయగలుగుతావు, తినడం తక్కువ చేయగలుగుతావు. కాబట్టి ఎవరెవరికి ఏ రోగాలు ఉన్నాయో ఆ రోగాలు ఉన్న వాళ్ళు ఆ రోగం వచ్చినప్పుడు అది తినకూడదని చెప్తారు. షుగర్ వచ్చిందంటే స్వీట్లు తినవద్దు అని చెప్తారు. బీపీ వచ్చిందంటే ఉప్పు తినొద్దు అంటారు. ఇంకేదో రోగం వస్తే ఇంకేదో. మీరు ఏదేది తినొద్దని డాక్టర్లు చెప్తున్నారో ఆ పదార్థాలను పెద్ద మొత్తంలో తీసుకొచ్చి దానం చేయండి, పంచి పెట్టండి, మీ రోగాలు పోతాయి. తగ్గుముఖం పడతాయో లేవో చూసుకోండి. నేను స్వీట్ తినను, కానీ కొడుకు తింటుంటే, తమ్ముడు తింటుంటే ఏమిరా నాకు షుగర్ వచ్చింది, స్వీట్ తిననని తెలుసు కదా, నా ముందు ఎందుకు తింటున్నావురా, నన్ను ఏడిపించడానికా, నాకు చాలా ఇష్టం కదరా అని వీడు ఏడుస్తుంటాడు. అలా కాదు, మనము ఏవి తినడానికి వీల్లేదో ఇతరులకు దానం చేస్తే మళ్ళీ తినే ఆ శక్తిని భగవంతుడు ఇస్తాడు. నువ్వు తింటేనే అంటే నువ్వు పెట్టలేదు కాబట్టి, దానం చేయలేదు కాబట్టి నీకు ఆ సుఖాన్ని లేకుండా చేశాడు. కొంతమంది 90 ఏళ్ళు వచ్చినా ఉప్పు తింటారు, కారం తింటారు, స్వీట్లు తింటారు, అన్నీ తింటారు, ఏమీ ఉండదు వాళ్ళకి. కాబట్టి మనము తెలుసుకొని దాన గుణాన్ని పెంపొందించుకోవాలి. దానం అనేది పెరిగిన కొద్దీ మనకున్నటువంటి దుఃఖాలు దూరమైపోతాయి, ఉత్తమ జన్మలు వస్తాయి. కాబట్టి స్వర్గము అంటే అత్యంత ఉత్తమ వ్యవస్థను మనము వ్యామోహాన్ని వదిలిపెట్టుకోవడం అన్నమాట. కర్ణుడు గురించి చెప్పుకుంటాం మనం. కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఒకడు. శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, నలుగురిని కలిపి దుష్ట చతుష్టయం అంటారు. చూడండి, భారతంలోనే ఉంది. మరి దుష్ట చతుష్టయంలో ఒకడైన కర్ణుడికి దాన కర్ణుడని పేరు వచ్చింది. మరి ఎవరికి రాలేదు? దుర్యోధనుడికి రాలేదు, శకునికి లేదు, ధర్మరాజుకు లేదు, పాండవుల్లో అర్జునుడికి కూడా లేదు.
దానకర్ణుడు అని ఎందుకు వచ్చాడు? ఒకటే సుగుణం అన్నమాట. చనిపోయే సమయంలో కూడా ఆయన దానము చేసే చనిపోయినాడు అని మనం కథలో చదువుతాం. దానము చేయడం అనే ఆలోచన సంస్కారం ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల లోపల ఇస్తూనే పోతాడు. ఒకసారి మరి ఆ అంగరాజ్యంలో అంటే కర్ణుడేమో అంగరాజ్యము, దుర్యోధనుడేమో హస్తినాపురం. వర్షాలు పడుతూ ఉన్నాయి, ముసురు అనుకోండి, ఇంకా ముసురు పట్టింది, ఒకటే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక బ్రాహ్మణులు ఏదో పెద్ద యజ్ఞం చేద్దాం అనుకున్నారు, ఇక వర్షాలు ఆగడం లేదు. దాంతో ఎలా కట్టెలు కావాలి యజ్ఞానికి అని దుర్యోధనుడి దగ్గరికి పోయారు. పోతే కట్టెలు ఎక్కడ పోయా, మీరు చూస్తున్నారు కదా 15 రోజుల నుంచి ముసురు వాన వస్తుంది, ఎక్కడ కట్టెలు అన్నీ తడిసిపోయాయి, మాకు పొయ్యికే లేవు, అసలు మాకు వంటకే తక్కువ ఉంది, మీకు యజ్ఞానికి ఎవరిస్తారు అని పంపించేశారు. ఎక్కడ పోయినా వాళ్ళకు కర్రలు దొరకలే. కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. చెప్పారు ఎవరో కర్ణుడి దగ్గరికి వెళ్ళవయ్యా, ఏమో చూద్దామని వెళ్ళారు. కర్ణుడిని అడిగారు. కర్ణుడు కనుక్కుంటే ఏముంది, ఆయనకు కూడా అదే పరిస్థితి, అన్ని వర్షం అన్ని ఉన్న కర్రలు మనకు వంటకే ఉన్నాయి, ఇక ప్రత్యేకంగా ఇవ్వడానికి ఏం లేవని చెప్పారు. అప్పుడు కర్ణుడు దానగుణం ఉంది కాబట్టి ఆలోచించాడు, ఎలా వీళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో పోకూడదు అనుకొని ఆలోచిస్తే అప్పుడు తోచింది. ఆయన ఇంటికి స్తంభాలు ఉంటాయి, చెక్క స్తంభాలు. మనము ఇక్కడ ఏమంటాం కదా వాటిని గుంజలు అంటాం మన ఇక్కడ తెలంగాణ. స్తంభాలు అవి చందనముతో చేసినటువంటి స్తంభాలు. ఆ చందన స్తంభాలన్నీ కూడా విరగొట్టించి ఆయన ఒక రథంలో బండిలో వేసి వాళ్ళకి ఇచ్చి పంపించాడు, యజ్ఞానికి వాడుకోమని. అంటే వెన్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి తోచింది, ఇవ్వద్దు అనుకుంటే ఇంకేముండదు. కాబట్టి స్వర్గ సుఖాలను మనం వదులుకుంటేనే మోక్ష సుఖం దొరుకుతుంది. ఆ మోక్ష సుఖము అనేది అపరిమితము అని చెప్పారు. కొన్ని లక్షల సృష్టి సంవత్సరాలు నిరంతరము ఆనందంలో ఉంటాడు. జీవాత్మ శరీరము లేకుండా నిరంతరము భగవంతునిలో ఆనందిస్తూ ఉంటుంది. అది కూడా స్వేచ్ఛగా, ఎటువంటి సంకెళ్ళు లేకుండా. దాన్నే మోక్షం అంటారు. మనము సుఖాలు అనుభవిస్తున్నాం, తాత్కాలికమే, అన్నీ తాత్కాలికమే, క్షణిక సుఖాలు అంటారు. తిన్నాం, కడుపు నిండింది, ఆహా ఓహో బాగా వంట కుదిరింది, అప్పడం అయితే బాగా భలే ఉంది, అప్పడాలు ఎక్కడ తెచ్చారు కానీ అప్పడాలే అసలు హైలైట్, అప్పడాలు హైలైట్. ఇంకా స్వీటు అది కూడా చాలా బాగా చేశారు, అన్నీ మెచ్చుకుంటాం. మళ్ళీ పొద్దున్న తింటే మళ్ళీ 4 1 గంట కావస్తుంది, ఏమైనా ఉన్నాయా ఏర్పాట్లు భోజనానికి? తిన్నావు కదా పొద్దున బాగానే, పొట్ట నిండా తిన్నావు, అన్నీ బాగున్నాయి అన్న, ఇప్పుడేమో తిన్నావు కదా ఆ పూటకి అయిపోయింది, ఇప్పుడేం లేదా అంటాడు. అలా ఉంటుంది. మళ్ళీ ఆ మధ్యాహ్నం తిన్నాక సాయంత్రం తెల్లారి. ఇది ఎప్పటి తాత్కాలిక సుఖాలు అంటారు ఇవి. కానీ భగవంతుని యొక్క ఆనందము మోక్షంలో నిరంతరము కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అనుభవిస్తూ ఉంటాడని చెప్పారు. కనుక దానికోసం కూడా ప్రయత్నం చెయ్యి. ఒక్క పూట తిండి తినడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. అది ఎన్ని లక్షల సంవత్సరాలు జన్మరాహిత్యము, శరీరం అనేది లేకుండా నువ్వు ఆత్మతోటే భగవంతుని అనుభవిస్తావు. ఇది మహాసుఖం కదా, దీనికోసం కూడా ఎందుకు ప్రయత్నం చేయొద్దు అని చెప్పాడు మహర్షి దయానంద. కాబట్టి ఆ రకంగా మనము మోక్షాన్ని కూడా ఊహించుకొని ఆ సుఖం కోసం కూడా మనుషుడు ప్రయత్నం చేయాలి. కేవలము భౌతికమైన సుఖాలను మనము పరమావధిగా భావించకూడదు. ఇవన్నీ పరిమితం అన్నమాట. ఒక దశలో సుఖం అనుకున్నది మరొక దశలో దుఃఖమైపోతుంది. ఒక దశలో దుఃఖం అనుకున్నది మరొక దశలో సుఖమైపోతుంది. కాబట్టి లడ్డు తింటావా అంటే 30 ఏళ్ల పిల్లవాడు 4 ఇవ్వు తింటా అంటాడు. 60 ఏళ్ల వ్యక్తిని లడ్డు తినమయ్యా, నాకు పళ్ళు ఊడిపోయినాయి, కనబడతలేవు, లడ్డూలు తినమంటే, అవును నువ్వు తిన్నావు కదా 20 ఏళ్ల కింద, నేను లడ్డూలు ఇస్తే 6 లడ్డూలు ఒక్కసారి తిన్నావు, అప్పుడు ఇప్పుడు ఒకటేనా అయ్యా ఏమన్నా మాట్లాడుతున్నావు, తలకాయ ఉందా నీకు? అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే అప్పుడు సుఖము ఇప్పుడు దుఃఖమైంది, ఇప్పుడు తినమంటే తినలేవు, అరగవు. కాబట్టి సుఖాలు ఎప్పటికీ సుఖాలుగా ఉండవు, దుఃఖాలు ఎప్పటికీ దుఃఖాలుగా ఉండవు. కాబట్టి చాలామంది సుఖాల యొక్క పరిణామాన్ని ఊహించలేరు. ఇప్పుడు సుఖం ఉంది ఎప్పటికీ ఉంటుందా? కూతురు ఇంట్లో ఉంటే సుఖం, అబ్బా కూతురు నా బంగారు కూతురు, నా ముద్దుల కూతురు, ఆహా ఓహో అని ఆ కూతురు అంటే ఎంతో ప్రాణం.
ఎంత ప్రాణం ఉన్నా పెళ్లి చేసి పంపాలి కదా, పంపుతావు. మళ్ళీ ఆ పోయింది, వారం రోజులు ఇంటికి వచ్చింది, సుఖమా ఇప్పుడు? నీ కూతురు ఇంటికి వచ్చింది కదా అంటే కుదరదు. అట్లా సుఖాలు విపరీతంగా ఉంటే దుఃఖాలుగా మారుతాయి. కాబట్టి పరిమితికి లోబడి మాత్రమే ఉండాలి. అపరిమితమైనది ఏమిటి సుఖము అంటే సేవ, దానము, త్యాగము, యజ్ఞము, ఇవన్నీ అపరిమితం అని చెప్పారు. నువ్వు ఎంతన్నా చేసుకుంటూ పో యజ్ఞం, నీకు దుఃఖం అనేది లేదు, సుఖమే అది, దుఃఖంగా మారదు. అన్ని సుఖాలు దుఃఖంగా మారితే ధ్యానం చేయి, గంట సేపు, 2 గంటలు, 4 గంటలు, దుఃఖమైపోతుందా ధ్యానం? కాదు, సుఖమే. ఇంకా నీకు సుఖం పెరుగుతుంది, ఏకాగ్రత పెరిగిపోతూ ఉంటుంది. సేవ చేయండి, ఎంత సేవ చేసినా కూడా నీ ఒక్కరికి చేసుకుంటే నీకు పరిమితం, ఇతరులకు సేవ చేస్తుంటే కొద్దీ మనకు అపరిమితంగా చేస్తూ పోతాం. అలాగా త్యాగము, దానము ఇవన్నీ అపరిమితమైన సుఖాన్ని ఇస్తాయని చెప్పారు. వేద పాఠం చదువుతూ ఉన్నాం చక్కగా, అందరికి వినవాళ్ళకి సంతోషం, చదివిన వాళ్ళకి సంతోషం. కాబట్టి ఇవన్నీ కూడా దైవికమైన, ధార్మికమైన సుఖాలని చెప్పారు. ఇవి ఎంత చేసినా విసుగు రాదు, దానివల్ల దుఃఖము రాదు, నిరంతరము సుఖమే కలుగుతుందని. కానీ భౌతికమైన, శారీరకమైన సుఖాలు మాత్రం పరిమితము, కొంతవరకే. ఇక ఏమాత్రం మితిమీరినా ఉప్పు సుఖమా? ఉప్పు లేకపోతే ఎవడు తింటాడయ్యా? ఏం వంటలు చేసి పాడయ్యా? ఉప్పు లేదు, పాడు లేదు. ఉప్పు లేదా? ఇదో ఉప్పు వేస్తున్నాను, పిడికడి తెచ్చి గుమ్మరేస్తే విషం 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 అంటారు. అంటే ఎంత పరిమితిలో ఉండాలో అంతవరకు ఉంటేనే అది సుఖం అన్నమాట. పెళ్లి చేసుకుంటే సుఖము, భార్య ఉంటే సుఖము. ఒక భార్య ఉంటే సుఖమా? ఇద్దరు ఉంటే సుఖం, 3, 4, 10 మంది, 50 మంది అయితే దుఃఖమైపోతుంది. ఏదైనా పరిమితికి లోబడి ఉండాలి. కానీ పరోపకార కార్యాలకు మాత్రం పరిమితి లేదు. ఎంతన్నా చేసుకో, ఎవ్వరు ఏమనరు. ఇది చేస్తే ఏమనేవాళ్ళు లేరు, చేయకుంటే ఎందుకు చేయట్లేదని అడిగేవాళ్ళు కూడా లేరు. పరోపకారం అంటే అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము స్వర్గ సుఖాలను పొందిన తర్వాత పుణ్యం వల్లనే స్వర్గ సుఖాలు వస్తాయి. కానీ ఆ స్వర్గ సుఖాలు పొంది ఆ మాయలో పడిపోయి మోక్షం అనే దాన్ని మనం విడిచిపెట్టొద్దు. ఆ మాయలో పడిపోతే ఆ సుఖము ఏమవుతుంది? పుణ్యం నశించిన కొద్దీ స్వర్గం కూడా నశిస్తుంది. మళ్ళీ యథాతథ స్థితి అని చెప్పారు. కాబట్టి మనమందరం కూడా సుఖాలను అనుభవించుకుంటూ అంతకు మించినటువంటి పరమ సుఖము, మోక్షము వైపు అడుగులు వేయాలి. అందుకే ఆ మంత్రం మనకు చెప్తుంది, ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం. ఇవన్నిటినీ సంపాదిస్తాం. వేదమాత అనుగ్రహం వల్ల అన్నీ వచ్చేసాయి, అన్ని సంపదలు వచ్చాయి. కానీ వాటిని సద్వినియోగం చేసి పరోపకారం చేస్తే బ్రహ్మలోకం అని చెప్తుంది లాస్ట్కు. ఇవన్నిటిని దానం చేసేయి, పంచిపెట్టేసేయి. అప్పుడు నీకు ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ఒక కండిషన్ పెడుతుంది వేదమాత. నీకు మోక్షం అంటే బ్రహ్మలోకం కావాలంటే ఇవన్నీ కూడా వేద ప్రచారానికి ఖర్చు చేయి, ధర్మ ప్రచారానికి వాడేసేయి. ఆయుష్ను, ప్రాణాన్ని, ప్రజలు, సంతానాన్ని, పశువులను, కీర్తిని, డబ్బును, బ్రహ్మవర్చస్సు అన్నిటినీ కూడా వేద ప్రచారానికి నువ్వు వినియోగిస్తే అప్పుడు బ్రహ్మలోక ప్రాప్తి. కనుక ఈ స్పృహ, ఆత్మస్పృహను వదిలిపెట్టకుండా సుఖాలను మనము పరిమితంగా స్వీకరిస్తూ మనము ముందుకు వెళ్ళి మోక్షం అనే అనంతమైన సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి.